ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్తే. ఇవాల్టి కార్యక్రమంలో మనం దర్శించుకోబోతున్న ఆలయం రాజమహేంద్రవరంలో ఉన్నటువంటి గోదావరి నదీ తీరంలో స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దేవాలయం. ఇక్కడ స్వామివారు పశ్చిమ వైపుగా ఉండి తూర్పు వైపుకి ముఖం తిప్పుకుని ఉంటారు. సాధారణంగా చాలా దేవాలయాల్లో, అన్ని దేవాలయాల్లో మనకు తెలిసిందే తూర్పు వైపుగానే ఉంటారు ఏ స్వామివారైనా. కానీ ఇక్కడ చాలా ప్రత్యేకం. ఇలాంటి దేవాలయాలు చాలా అరుదుగా, కేవలం 3 మాత్రమే ఈ భారతదేశంలో ఉన్నాయి. అటువంటి 3 ఆలయాల్లో ఒకటి ప్రస్తుతం రాజమహేంద్రవరంలో ఉందన్నమాట. ఆ దేవాలయమే ఇవాల్టి కార్యక్రమంలో మనం చూడబోతున్నాం. మరి వెళ్ళి ఆ స్వామివారిని దర్శనం చేసుకుందామా? పదండి. ఎంత ప్రశాంతంగా ఉంటుంది తెలుసా. రాజమండ్రి వచ్చిన తర్వాత ఇక్కడ చూడవలసిన ప్రదేశాలు చాలా ఉంటాయి. అందులో ఎక్కువగా మనకి దేవాలయాలే కనిపిస్తూ ఉంటాయి. ఆ దేవాలయాలు చాలా ప్రత్యేకమైనవి. అందులో నేను ఇక్కడ కనుక్కున్నప్పుడు చెప్పారు, స్వయంభూ ఆంజనేయ స్వామి వారి దేవాలయం ఉంది, ఖచ్చితంగా చూడాల్సిందే అని. అది కూడా గోదావరి నది తీరంలో, ఎక్కడైతే గోదావరి హారతులు ఇస్తూ ఉంటారు కదా, చాలా మందికి తెలిసింది. ఆ ప్రదేశంలోనే మనకి నదీ తీరంకి పైన స్టెప్స్ పైననే చాలా దేవాలయాలు ఉంటాయి. అందులో ఒకటి ఇప్పుడు నేను మీకు చూపించబోతున్న ఆలయం. ఇదే ఆలయం. అయితే ఈ ఆలయానికి సంబంధించి ఒక చిన్న చరిత్ర ఇక్కడ రాసి ఉందండి. ఇది శ్రీ గోడాడ గోషాయి బాబా వారు 4 శిష్యులు సజీవ సమాధి చెందిన ప్రదేశం అని కూడా చెప్తున్నారు. ఏదైతే స్వయంభూ ఆంజనేయ స్వామి వారు ఉన్నారో ఇక్కడ ఒక ఆశ్రమాన్ని ఏర్పాటు చేసుకున్నారట. ఇక్కడ ఒక స్టోరీ కూడా మనకు కనిపిస్తూ ఉంటుంది. శిలాఫలకం అయితే మొత్తం ఆ కథనం అంతా కూడా రాశారు. రాజమహేంద్రవరం పుష్పగిరి రేవు దగ్గర సుమారుగా 400 సంవత్సరాల క్రితం ఇక్కడ సమాధి అయిపోయారంట వాళ్ళు. గురువు గారితో పాటు 4 శిష్యులు, అంటే మొత్తం 5 సాధువులు ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా సజీవ సమాధి చెందినటువంటి ప్రదేశం ఇది. అతి పవిత్రమైన ప్రదేశం అని కూడా చెప్తూ ఉంటారు. సరే, ఇంకా లోపలికి వెళ్ళి గురువు గారి మాటల్లో కూడా, అంటే పంతులు గారు ఉన్నారు, వారి మాటల్లో కూడా విని తెలుసుకుందాం. స్వామివారి దర్శనానికి వెళ్లే ముందు ఒకసారి ప్రదక్షిణ చేసి వెళ్దాం రండి. ఎప్పుడెప్పుడు స్వామివారిని చూద్దామా అని అనిపిస్తోంది నాకు. ఇక ఆలస్యం చేయొద్దు. చిన్న దేవాలయం ఇది, కానీ చాలా చక్కగా ఉంటుంది, ప్రశాంతమైన వాతావరణం. వెళ్దాం దర్శనానికి. దివ్య మంగళ నిరమ్యామి జయ బజరంగ బలే జయ హనుమాన్ జయ. ఎంత చక్కగా దర్శనం జరిగిందో. ఇది నిజంగా ఒక అదృష్టమేనండి, భాగ్యంగా నేను ఫీల్ అవుతాను. స్వామివారిగో మీరు ఎంత ముద్దుగా ఉన్నారో హనుమాన్ కదా. నాకు మామూలుగా ఆంజనేయ స్వామి అంటే చాలా ఇష్టం, చాలా ముద్దుగా అనిపించింది. చిన్న పిల్లలు ఎలా ఉంటారో అలా అనిపిస్తోంది. మామూలుగానే ఆంజనేయ స్వామి అనగానే అతి బలవంతుడు, బలశాలి, చాలా పెద్దగా ఉంటారు, ఇంత విగ్రహం నిండుగా ఉంటుంది, ఆయన చాలా శక్తివంతుడు అని ఉంటాం. కానీ ఇక్కడ ఎందుకు నాకు చిన్న పిల్లోళ్ళలాగా బుజ్జిగా అని అనిపిస్తున్నారు. తెలుసుకుందాం ప్రత్యేకత ఏంటి అని. ఇక్కడ స్వామివారి రూపం చూస్తేనే అర్థమవుతుంది ప్రత్యేకంగా ఉంది అని. ఇందాక చెప్పాను కదా, దేశంలో ఎక్కడా లేదు, కేవలం 3 చోట్ల మాత్రమే. అందులో రెండవది రాజమహేంద్రవరంలో ఈ విధంగా స్వామివారి విగ్రహం ఉంటుందని. ఆ విశేషాలన్నీ పంతులు గారి మాటల్లో విని తెలుసుకుందాం. నమస్కారం. ప్రస్తుతం మనతో పాటు రాజమహేంద్రవరం గోదావరి నదీ తీరంలో ఉన్నటువంటి శ్రీ ఆంజనేయ స్వామి వారు, అలాగే గోడాడ గోషాయి మఠం అర్చకులు పెద్దింటి పనిశర్మ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. గురుగారు నమస్కారం అండి. చాలా ప్రత్యేకమైన దేవాలయం అని విన్నాను నేను. ఇక్కడ ఆంజనేయ స్వామి చాలా, అంటే అన్ని దేవాలయాల్లో ఉన్నట్టుగా కాకుండా వారి ముఖ దర్శనం అనేది వేరే విధంగా ఉంటుందని విన్నానండి. అసలు ఏమిటి ఆలయ ప్రత్యేకత ఏంటి, అలాగే స్వామివారి విగ్రహ ప్రత్యేకత వివరించండి. హనుమాన్ అంజనాసూను వాయుపుత్రో మహాబలః రామేష్టః ఫల్గుణస్సకః పింగాక్షో అమిత విక్రమః వదధిక్రమణశ్చైవ సీతా శోక వినాశకః లక్ష్మణ ప్రాణదాతా చ దశగ్రీవస్య దర్పః. కలియుగంలో ఆంజనేయ స్వామికి మించినటువంటి దేవతా స్వరూపం మరి ఏదీ లేదు. చిరంజీవిగా అయితేనేమి, మరియు పిల్లవాళ్ళ దగ్గర నుంచి కూడా పెద్దవాళ్ళ వరకు వృద్ధుల దాకా కూడా ఆంజనేయ స్వామి అంటే అనిరవిచీనీయమైనటువంటి అనుభూతితో కలిగినటువంటి ఆంజనేయ స్వామిగా ప్రత్యేకత కలిగి ఉంటుంది. అందులో ఈ ఆంజనేయ స్వామి నేను చెప్పినట్టు శ్లోకంలో 12 రకాలైన 12 నామాలతోటి స్వామి ఉండడం జరుగుతూ ఉంటుంది. హనుమాన్ అంజనాసును వాయుపుత్ర మహాబల అంటే అంజనాసుతుడైనటువంటి ఆంజనేయ స్వామి మరియు వాయుపుత్రుడైనటువంటి ఆంజనేయ స్వామి
మహాబల రామేష్ట ఫల్గుణ సఖ అంటే కనుక అర్జునుడికి సఖుడైనటువంటి వాడు, మరి రాముడికి ఇష్టుడైనటువంటి వాడు అయినటువంటి ఆంజనేయ స్వామి నేను మేము తలుచుకుంటున్నాము. ఇది తలుచుకున్నట్టు యాత్రాకాలే విశేషత అంటే యాత్రలో అంటే మేము తెలిసి కానీ తెలియ కానీ మేము బయలుదేరాల్సిన సమయం వచ్చింది కాబట్టి ఆ సమయానికి ఏ విధమైన అవాంతరాలు లేకుండా ఉండేలా చూసుకో స్వామి. రాముల వారికి రాముల వారికి ఇష్టమైనటువంటి ఆంజనేయ స్వామి కాబట్టి శ్రీరామదూతం శిరసానమం అనేటువంటి చెప్తూ ఉంటారు. కాబట్టి అదే విధంగా మనం యాత్రాకాలే విశేషిత అంటే యాత్రలో కనుక ఎవరైతే కనుక కొంతమందికి ఈ జ్యోతిష పరంగా అయితేనేమి లేదంటే మన శాస్త్ర ప్రకారంగా అయితేనేమి కూడనటువంటి తిథుల్లో ప్రయాణం జరుగుతూ ఉంటుంది. నంద్రబద్ధ తిథుల్లో ప్రయాణం చేస్తే చాలా విశేషంగా ఉంటుంది. అదేవిధంగా కొంతమందికి నైధనతారలో కానీ జన్మతారలో కానీ ప్రత్యక్తారలో కానీ ఏదైతే విపత్తారలో కానీ ప్రయాణం చేసినట్లయితే కనుక అనేకమైనటువంటి ఇబ్బందులు కలిగే అవకాశాలు ఉంటాయి. ప్రాణానికి సంబంధించినటువంటి ఆపదలు కలిగే అవకాశం ఉంటుంది. కాబట్టి అలాంటి సమయాలలో ఎలాగైతే కనుక శ్రీరాముల వారి నామాన్ని చేసుకుని నమస్కారం చేసిన బయలుదేరతామో శ్రీరామ నామస్మరణ అయినటువంటిది ఏ విధంగా చేస్తాము. లాభస్తేషాం జయస్తేషాం కృతస్తేషాం రాభవ ఆ శ్లోకం వచ్చినటువంటి వారు అలా చెప్తారు. లేని పక్షాన్ని పెద్దవారు చెప్పేది ఏంటంటే శ్రీరాముని నామాన్ని జపించుకుని వెళ్ళినట్లయితే కనుక ఎవరికి కూడా కార్యం విఘ్నాలు లేకుండా ఏమైనా నిర్విఘ్నంగా అనేమించినటువంటి పద్ధతుల్లో ఏమైనా విఘ్నాలు లేకుండా అన్ని రకాలుగా కూడా కార్యజయం కలుగుతుంది అని చెప్పడంలో విశేషత ఉంది. అదేవిధంగా యాత్రాకాలే విశేషత యాత్రాకాలంలో కూడా విశేషమైన రావణ స్మరణ ఎలా అయితే చేస్తారో హనుమాన్ నామస్మరణ కూడా ద్వాదశ నామావళి మనకి చెప్పడం జరిగింది. కాబట్టి ఆ నామస్మరణ చేసుకోవడం చాలా విశేషము. ఆంజనేయ స్వామి నామస్మరణ చేసుకోవడం. తస్య మృత్యు భయం నాస్తి అంటే కనుక తెలిసి కానీ తెలియనటువంటి ఏదైనా మృత్యు భయం ఎవరైతే ఉంటుందో ఇప్పుడు మనకి ప్రస్తుత కాలమానాన్ని బట్టి మొన్నటి దాకా కోరంగి అంటే కరోనా అనేటువంటి దాంతో చాలా మంది ప్రబలంగా బాధింపబడి పీడింపబడి చాలా మంది ఇబ్బంది పడి ఉన్నారు ఆరోగ్యపరంగా. వారందరికీ కూడా ఇప్పుడు అంత ఉపశమనం కలిగేటువంటి స్థితిలో కూడా మనం ఆంజనేయ స్వామి నామస్మరణ చేయడంలో ఆంతర్యం ఏమిటి అంటే కనుక సంజీవ పర్వతాన్ని తన చేతి వేళ్లతోటి తీసుకొచ్చి ఆ లక్ష్మణుడికి ప్రాణదాత అయినటువంటి ఆంజనేయ స్వామి కాబట్టి ఆయన నామస్మరణ చేసుకున్నట్లయితే కనుక అన్ని రకాల కూడా మనకి సౌభాగ్యాన్ని ఆయురారోగ్య ఐశ్వర్య స్థిర కీర్తులు లభింపజేస్తాడు. తస్య మృత్యు భయం నాస్తి సర్వత్ర విజయీ భవేది. ఎప్పుడు కూడా నాకు అపజయం కావాలి అని చెప్పేసి ఎవరు కూడా కోరుకోరు. కాబట్టి విజయాన్నే కావాలి. నేనే కాకుండా అందరూ నాతో పాటు ఉండేటువంటి పరోపకార బుద్ధితోటి అందరూ బాగుండాలి, అందరూ మనం ఉండాలి అనేటువంటి నానుడి ప్రకారంగా ఎప్పుడున్న సామెత ప్రకారంగా మనకి ఆంజనేయ స్వామి నామస్మరణ చేయడం వలన విజయాన్ని కలిగించడమే కాకుండా దుస్వప్నాలన్నీ నివారించడమే కాకుండా అన్ని రకాల క్షేమకరంగా ఉండే ఆంజనేయ స్వామికి నేను ద్వాదశ నామాలతోటి నేను కూరుస్తున్నాను. నాకు అన్ని రకాలుగా కూడా నేను స్మరణాత్ భవేత్ స్మరిస్తూ నిన్ను నీ యొక్క పాదాల మీద నా అనిర్వచమైన భక్తి నేను చాటిల్లుతున్నాను చెప్పడం జరుగుతూ ఉంటుంది. అదే విధంగా స్థలపురాణం చూసుకున్నట్లయితే కనుక ఇది 400 సంవత్సరాల క్రితం చారిత్రాత్మకమైనటువంటి ప్రదేశం. ఈ ప్రదేశము పూర్వకాలంలో ఇప్పుడంటే మనం పుష్పగిరి పుష్కాలయం అని చెప్తున్నాం కానీ పూర్వకాలంలో పుష్పగిరి ఆశ్రమం అని చెప్తూ ఉంటారు. ఇదంతా అటవీ ప్రాంతంతో కూడినటువంటి ప్రాంతంగా ఉండేటువంటిది ఈ ప్రాంతం. అందులో ముఖ్యంగా ఈ అటవీ ప్రాంతంలోనే పుష్పగిరి ఆశ్రమం కింద ఈ ఆశ్రమం ఉండేటువంటిది. ఈ పుష్పగిరి ఆశ్రమంలో ఎవరైతే ఇప్పుడు మనం చెప్పుకునేటువంటి వారి గోడాడ గోషాయి బాబా అనేటువంటి మహానుభావుడు ఉన్నారో వారు సిద్ధ పురుషుడు అవధూత. వీరంతా కూడా 400 సంవత్సరాల క్రితం వారు కేరళ సాంప్రదాయం ప్రకారంగా వారు శైవ సాంప్రదాయం మన ఎవరైతే శంకర భగవత్పాదులు ఎవరైతే ఉన్నారో కాలడీలు జన్మించినటువంటి శ్రీ శంకర భగవత్పాదులు నడయాడినటువంటి ప్రదేశంలో వీరి కేరళ దేశస్థులై ఉండి వారికి ప్రాంతంలో జన్మించినటువంటిది. వారి సాంప్రదాయం ప్రకారంగా మొదటి విద్యాభ్యాసము కేరళ దేశంలో చేసుకున్నటువంటి శ్రీ గోడాడు గోషాయి బాబా గారు తన శిష్యులతో అందరితో కూడా ఎక్కడైతే మనకి ఆధ్యాత్మిక కేంద్రంగా విరాజిల్లుతూ ఉంటుందో ఆ కేంద్రంలో మనం అన్ని రకాలుగా కూడా తపస్సు చేసుకోవడానికి అనునీయమైనటువంటి ప్రదేశం ఏది అని చెప్పేసి వారు తపశ్శుద్ధిలో చూడగా ఈ పుష్పగిరి ఆశ్రమంలో ఒక ఆశ్రమం ఉంది. ఇక్కడ మనం చేసుకున్నట్లయితే కనుక మనకి నిరాటంకంగా నిరంతరాయంగా ఏమైనా భవబంధాలు లేకుండా ఏమైనటువంటి ప్రజల ఒత్తిడి లేకుండా జనాలకి సంద్రత లేకుండా మనకి ప్రశాంతంగా ఇక్కడ తపస్సు చేసుకున్నట్లయితే కనుక మనం ఏదైతే సంకల్పం అనుకుంటున్నామో ఆ సిద్ధ పురుష స్థితి కలుగుతుంది అని చెప్పేసి ఈ ప్రాంతాన్ని ఎంచుకోవడం జరిగింది. దీన్ని పూర్వకాలంలో పుష్పగిరి ఆశ్రమం అని చెప్పడం జరుగుతుంది. ఇక్కడ ప్రత్యేకత ఏంటంటే ఏ దేవుడైనా ఏ భగవంతుడైనా సరే వీరు
భగవంతుని సాన్నిధ్యం చెందడం కోసం మరియు ఏ మానవుడైనా సరే తన జీవితానంతరము సిద్ధి పొందాలి, లేదంటే అనిమాసిద్ధి, గరిమాసిద్ధి, మహిమాసిద్ధి, అష్టసిద్ధులు కూడా అన్నీ కూడా అతనికి కరమతలామలకు అవ్వాలని చెప్పేసి కోరుకుంటూ ఉంటారు. పునర్జన్మ అనేయడం లేకుండా ఉండాలి అనేటువంటి భావనతో ఉంటారు. ఖచ్చితంగా మేము ఇక్కడ అవధూత అవతారంలో ఉన్నాం కాబట్టి మేము జీవ సమాజ స్థితి పొందాలి అని చెప్పి నిర్ణయం తీసుకుని ఆ ప్రాంతం కేరళ దేశం నుండి వచ్చి శివ సాంప్రదాయాన్ని బట్టి ఎక్కడా కూడా గురు సాంప్రదాయాన్ని బట్టి ఒకరి ఇద్దరు జీవ సమాధి ఉంటుంది తప్ప భారతదేశంలో ఒకే సమయంలో ఒకేసారి 5 బాబాలు మరియు 4 శిష్యులతో కూడినటువంటి జీవ సమాధి ఎక్కడా స్థితి అనేది ఎక్కడ మనకి చాలా అరుదుగా కనబడుతూ ఉంటుంది. అందులో ముఖ్యంగా చూసుకున్నది కనుక ఈ ప్రాంతంలో ఈ ప్రదేశంలో పూర్వకాలం నుండి కూడా 4 శిష్యులతో సహా గురువు గారు జీవ సమాధి అయినటువంటిది నభూతో నభవిష్యతి అనేటువంటి విధంగా ఇక్కడ 5 బాబాలు ఇక్కడ విరాజిల్లుతూ ఉంటారు. అందులోని ఈ 4 ఈ శిష్యులతో సహా ఈ ఎవరైతే గురువు గారు ఉన్నారో జీవ సమాధి స్థితి పొంది వారి యొక్క జీవన సాఫల్యాన్నంతా కూడా అందులోని సిద్ధపురుష తత్వాన్ని పొంది ఉన్నారు. అదేవిధంగా ప్రత్యేకత ఇక్కడ చూసుకున్నట్లయితే కనుక ఆంజనేయ స్వామి వారు కూడా మనకు విరాజిల్లుతూ ఉన్నారు. ఈ ఆంజనేయ స్వామి ప్రత్యేకత చూసుకున్నట్టే కనుక వీరికి ఎక్కడా కూడా ఇంద్రియ నిగ్రహం కోల్పోకుండా వారు చేసేటువంటి జప తపాలు అన్నీ కూడా నిర్విఘ్నంగా పూర్తి చేయాలి అనేటువంటి సంకల్పంతో స్వామివారు ఎక్కడైనా సరే మనకి నైరుతి స్థానం ఇందులో ఇంకొక ముఖ్య ప్రాధాన్యత ఏమిటంటే కనుక వాస్తు ఆగమ శాస్త్ర ప్రకారంగా మనకి దేవాలయంలో ఎక్కడైనా సరే ఇంటిలో వాస్తు చూసుకున్న నైరుతి స్థానం రాక్షస స్థానము అని చెప్తూ ఉంటారు. అందువల్ల రాక్షస స్థానంలో ఎక్కడా ఖాళీగా ఉంది, మనం చేసేటువంటి ఎక్కడా కూడా నిర్విఘ్నంగా జరగాలి, నిరాటంకంగా జరగాలి కాబట్టి మనకి ఏ విధమైన ప్రతిబంధకాలు ఉండకూడదని చెప్పేసి స్వయం శక్తితో 5 బాబాలు కూడా తమ తపశక్తి ధార పోసి తపశక్తితో తీసుకొచ్చినటువంటి స్వయంభూ ఆంజనేయ స్వామి అన్నమాట ఈ స్వామివారు. అందులో ఈ ఆంజనేయ స్వామి కూడా ఆయనంతలో ఆయన వెలిసారే తప్ప మానవ ప్రతిష్ఠిత చేసింది కాదు. మానవ ప్రతిష్ఠితంగా చేసినట్లయితే మీకు తీసుకొచ్చినట్లయితే కనుక మనం ఏదైనా విగ్రహాన్ని మలిచినట్లయితే కనుక మీకు చాలా అందంగా రూపంతో కూడినటువంటి ఆంజనేయ స్వామిగా మనకి గోచరిస్తారు. కానీ ఇక్కడ మనకి ఈ ఆంజనేయ స్వామి ప్రత్యేకత అంటే ఒక్కొక్కరికి ఒక విధంగా గోచరిస్తూ ఉంటుంది. ఒకటి బాలుడి రూపంలో, ఒకరికి ఒక వృద్ధ సన్యాసి రూపంలో, లేదా వృద్ధుడిగా, లేదా కనుక ఒక సగటు మనిషి ఏదైతే కనుక మానసిక ఎవరైతే ఉంటారో ఆ విధంగా ఒక పరిధిలో ఉన్నటువంటి మనిషిలాగా, ఏంటంటే కనుక రూపంతో అమ్మవారి కింద ఈ ప్రతిమా రూపంలో స్వామివారు విరాజిల్లుతూ ఉంటారు. అందులోని ఈ స్వామికి ప్రత్యేకత చూసుకున్నట్టు కనుక ఎక్కడైనా ఏ దేవత అయినా సరే ఆగమ శాస్త్ర ప్రకారంగా తూర్పుగా కానీ ఉత్తరంగా కానీ స్వామివారు ప్రత్యక్షం అవుతారు, ప్రతిష్ఠ చేయడం జరుగుతుంది. కానీ ఈ స్వామివారిని 5 బాబాలు తీసుకొచ్చి పెట్టడంలో నైరుతి స్థానంలో పెట్టడంలో ఆంతర్యం ఏమిటంటే కనుక నైరుతి స్థానం రాక్షస స్థానం కాబట్టి వారు చేసేటువంటి ప్రతి చర్యకి ఎక్కడ ఉపోద్ఘాతాలు, ఉల్లంఘనలు లేదంటే కనుక ఏదైనా అతిక్రమణ జరగకుండా వారు యువ సాంప్రదాయాన్ని బట్టి ఎక్కడా విలంబన లేకుండా ఉండడం కోసం, రాక్షసులు విజృంభించకుండా ఉండడం కోసం నైరుతి స్థానం ఈ భాగంలో స్వామివారిని ప్రతిష్ఠించడం, స్వయంభూగా రావడం, స్వామి వెలసిల్లి ఉండడం జరిగింది. ప్రత్యేకమైన రోజులు ఏంటండి స్వామివారికి పౌర్ణమి అండి. పౌర్ణమి తిథి మరియు ఈ వైశాఖ హనుమత్ జయంతి, హనుమత్ వ్రతము, మరియు ఇక్కడ ఈ బాబా గారికి చరిత్ర చూసుకుంటే 400 సంవత్సరాల క్రితం కాబట్టి ఇప్పుడు కనిపిస్తున్నటువంటి ఇవన్నీ కూడా జీవ సమాధులు ఎప్పటికీ కూడా కింద ఉన్నారన్నమాట. ఇక్కడ 2 జీవ సమాధులు, అక్కడ 3 జీవ సమాధులు, మధ్యలో ఆయన గురువు గారు, వీరంతా కూడా 400 సంవత్సరాల క్రితమే జీవ సమాధి ఉన్నారన్నమాట. అందులో ఈ స్వామి వెనకాల కూడా ఆంజనేయ స్వామి వారు ఉంటారు. ఈయన తూర్పు తిరిగి కాళ్ళు అనేవి చూసుకున్నట్టు కనిపిస్తున్నాయి, చాలా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ఇక్కడ వెనకాల కూడా విగ్రహం ఏదైతే ఉందో ఆ విగ్రహానికి వెనకాల కూడా ఇంకొక ఆంజనేయ స్వామి వారు కనపడుతున్నారు. తూర్పుకి ముఖం పెట్టి ఉంటారు, వైపు వెనకాల భాగం, ముందు వైపు పశ్చిమ భాగం. అందులో మీకు చూసినట్టు కనుక మీకు 3 ఆకారాలు వెనకాల అభయహస్తం ఉంటుంది. మరియు ఇక్కడేమో మీకు గుండెలు చిరుస్తున్నట్టుగా 2 చేతులతో గీయడం జరుగుతుంది. ఇక్కడ సంజయవాహనం మోస్తున్నట్టుగా ఈ ఆకారంతో స్వామి విరాజిల్లుతూ ఉంటారు. అందులో ఈయన ప్రత్యేకత అయితే కనుక మనకి భారతదేశంలో 2వ విగ్రహంగా పరిగణింపబడుతుంది. మొదటిది వచ్చి మీకు శంకర హరమోచనం అని చెప్పి కాశీలో మీకు చాలా ప్రసిద్ధి చెందినటువంటి ఆంజనేయ స్వామి చెప్పడం జరుగుతుంది.
అక్కడ ముఖ్యంగా వానరాలు అవి తిరుగుతుంటాయి. లోపలే స్వామివారు కూడా మీకు వెనకాల ఆంజనేయ స్వామి ఎలా అయితే రూపం ఉన్నారో అదే రూపంతో అక్కడ భాసిల్లుతూ ఉంటారు. ఏ రోజుల్లో చాలా ప్రత్యేకంగా పూజలు జరుగుతాయి? ఇక్కడ అంటే రోజులు ఉందా వారంలో ఈ రోజని? ప్రతి వారంలో 2 రోజులు ఇక్కడ పూజలు అవి ఉంటాయి. ప్రతి మంగళవారం స్వామివారు ప్రత్యేకించి ఆంజనేయ స్వామి జయం జయకరం అంటారు కాబట్టి అందువల్ల మనకి మంగళవారం నాడు చేస్తారు. కానీ ఉత్తర దేశ ప్రాంత వాసుల ప్రకారంగా కొంతమంది చూసుకున్న నవగ్రహ బాధలు పడేటువంటి వారు కొంతమంది ఉంటారు. నవగ్రహ బాధలకు ఏంటంటే గ్రహాలు జపాలు చేయించుకోవాలి, లేదంటే వాళ్ళ అలా దానం ఇచ్చుకోవాలి అని చెప్తుంటారు. వాటితో పాటుగా ఏదైతే ఆంజనేయ స్వామికి ప్రత్యేకించి ఇక్కడ శనివారం నాడు ఇక్కడ స్వయంభూ కాబట్టి ఎవరికి వారు స్వామిని తాకవచ్చు, ఇక్కడ స్పృశించి అభిషేకం చేసుకోవచ్చు. అందువల్ల వారు స్వయంగా చేసుకునే అవకాశం ఉంటుంది. క్రియ ఎలా చేయాలని మేము వెనకాల చెప్తూ ఉంటాం. ఇదంతా కూడా క్రియ అంతా మీరు చేసుకోవడం, వెనకాల కర్తృత్వం అంతా మేము వహించి అభిషేకం ఇక్కడ సహస్రనామాలతోటి ప్రతి శనివారం 1000 నామాలతోటి స్వామికి ముందు నారకేల అభిషేకం అంటే కొబ్బరి నీళ్ళతో అభిషేకం ఉంటుంది. తర్వాత ప్రత్యేకించి స్వామివారికి ఒక 1000 నామాలతోటి నాగబలి పత్ర అంటే గనక ఆయనకి ఈ తమలపాకులు అంటే చాలా విశేషంగా చెప్తూ ఉంటారు. తమలపాకులు వర్ణంతో స్వామివారికి ఇక్కడ పూజ చేయడం జరుగుతుంది. సింధూరం గంగ సింధూరంతో కూడా పూజ చేయడం జరుగుతుంది కాబట్టి స్వామి విశేషంగా జరుగుతుంది. ప్రతి నెలలో 2వ శనివారం నాడు ప్రత్యేకించి స్వామివారికి మేము 2003లో ఇక్కడ రావడం జరిగింది. అంతకు ముందు ఇంకో దేవాలయంలో ఉండగా అక్కడి నుంచి మాకు ఇక్కడ ఉద్యోగం రావడం జరిగింది. అప్పటి నుంచి ఇప్పటిదాకా కూడా ప్రతి నెలలో 2వ శనివారం నాడు కంటిన్యూగా అంటే అవిశ్రాంతంగా 2.5 గంటల సేపు అభిషేకం జరుగుతుంది. పంచామృతాలు, పాలు, పెరుగు, తేనె, నెయ్యి, పంచదార మరియు ఏదైతే దొరుకుతాయో పళ్ళరసాలు, అది ప్రత్యేక ద్రవ్యంతో అభిషేకము. పంచముఖమే హనుమాన్ని ఆ రోజు ఆవాహన చేసి ప్రత్యేకించి స్వామివారిని స్వాహాకార సదాకారాలతో ప్రతి మనిషికి కూడా కొన్ని బాధలు ఉంటాయి కాబట్టి ఆ బాధల ఉపశమనార్థం బాగా చేసుకోలేని పక్షంలో మేము కర్తవ్యం వహించి మన్య సూక్త పారాయణ అనేటువంటిది ఆంజనేయ స్వామి చాలా ప్రీతికరమైన సూక్త పారాయణ. అది మన్య సూక్తం చేసినట్లయితే కనుక వాళ్ళ శత్రువులు ఆమె దూరంలో ఉంటారని చెప్తారు శాస్త్ర ప్రకారంగా. మరియు ధనానికి సంబంధించింది మరియు సత్వనాశనం చేసేటువంటిది ఆ మన్య సూక్తంతో ఆంజనేయ స్వామికి అభిషేకం చేస్తే అన్ని రకాలుగా శ్రేయస్కరంగా ఉంటుంది కాబట్టి ఆ 2వ శనివారం మన్య సూక్త పారాయణతో ఇక్కడ పూజ చేయడం, అభిషేకం చేయడం. అలాగే ఈ ఆలయం గురించి విన్నప్పుడు ఇక్కడ చాలా మంది మెడిటేషన్ చేసుకోవడానికి కూడా వస్తూ ఉంటారు అని విన్నానండి. ధ్యానం చేసుకోవడానికి ఎక్కువగా ఉదయం పూట కావచ్చు, సాయంత్రం కానీ అందరు. ప్రత్యేకత ఏంటండి? ఎందుకని? ఇక్కడ ముఖ్యంగా వీరు జీవ సమాధి స్థితిలో ఉండడం వలన గురు సాంప్రదాయం ప్రకారంగా ఇక్కడ ఎవరైతే కనుక పూర్వకాలం నుంచి గురుపదేశం తీసుకుని ఎవరైతే క్రియాయోగా కానీ లేదంటే కనుక ఏదైతే జ్ఞాన సంపత్తి కలిగినటువంటి వారు ఇక్కడికి వచ్చి ఒక్క 5 నిమిషాలు కానీ 2 నిమిషాలు కానీ ఇక్కడ తపస్సు చేసుకున్నట్లయితే కనుక లేదంటే కనుక మెడిటేషన్ చేసుకున్నా వారికి అనిర్విచ్ఛనీయమైనటువంటి అనుభూతిని కలగజేసేటువంటి ఇదిగా జరిగింది. ఇక్కడికి వచ్చినటువంటి కొంతమంది అలాగే వచ్చి ఇక్కడ చాలా పవర్స్ ఉన్నాయండి, అక్కడ స్వామివారిని ఎవరిని కూడా సర్వసాధారణంగా మేము తాకనివ్వము. వారు వచ్చి అక్కడ చేసుకున్న తర్వాత చేతులను అక్కడ పెట్టగానే వారికి లోపల బాగా వైబ్రేషన్ అనేటువంటిది రావడం జరిగింది. ఇక్కడ అలా వాళ్ళు అనిర్విచ్ఛనీయమైన అనుభూతిని పొంది మాతో చెప్పుకునేలా చాలా పవర్ఫుల్ అండి ప్లేస్, చాలా స్థలపురాణం ఉండేది, చాలా చెప్పడం జరిగింది. అదే అందులోనే ఎక్కడైనా సరే 1-2 జీవ సమానం ఉంటాయి తప్ప 5 ఎక్కడా లేదు. గురువు శిష్యులు అందరూ అందులోనే ఇంకో సాంప్రదాయం ప్రకారంగా చూసుకుంటే ఈయన చరిత్రలో ఇంకొక భాగం సాయిబాబా వారికి కూడా ఇందులో భాగం ఉంది. ఆ సాయిబాబా గారు పుండరీకుడు అనేటువంటి వారి ద్వారా ఈ గోషాయి గారు ఒక విభూతిని మరియు కొబ్బరికాయని పంపించారు ఈ గోషాయి బాబా గారు సాయిబాబా గారికి అని చెప్పేసి. మీకు ఆ సాయిబాబా చరిత్రలో ఒక వాక్యం ఉంటుంది, ఆ గోషాయి బాబా గారు ఈయనే చెప్పడం జరుగుతుంది. అంటే వారికంటే పూర్వ సాంప్రదాయాన్ని బట్టి ఉన్నారు. కానీ వీరబ్రహ్మేంద్ర స్వామికి మన రాఘవేంద్ర స్వామి చూసుకున్నట్టు కనుక వారికి వీరికి వ్యత్యాసం ఏంటంటే వారు ఒక్కరే జీవ సమాధి అయ్యారు. కానీ ఈయన ప్రత్యేకత ఏంటంటే శిష్యులతో సహా గురువు గారు జీవ సమాధి ఉండడము, అందులోనే ఎవరైతే అదృష్టం కలిగిన వారు మాత్రం ఇందులో ప్రవేశించడం జరుగుతుంటుంది. పురాణ స్థలంగా చెప్పడం జరిగింది కాబట్టి ఎవరికి కూడా తెలియదు. కానీ మీ సుమన్ టీవీ ద్వారా చాలా అద్భుతం మరియు అదృష్టం ఉంది కాబట్టి అందరికీ తెలియజేయడం, మీ ద్వారా అందరికీ తెలియజేయాలని సంకల్పం ఉంది కాబట్టి స్వామివారు అందులో ఇవాళ స్థిరవారము, దశమి తత్కాల ఏకాదశి మహాపర్వము, అందులో శనివారం నాడు ఆంజనేయ స్వామి
మా పుట్టినరోజుగా జయంతిగా కూడా చెప్తుంటారు. అదేవిధంగా స్వామివారికి విశేషంతో మీకు మాకు అవకాశం కల్పించారు. థ్యాంక్ యూ అండి. చాలా చాలా సంతోషం అనిపించింది మీరు నాకు చెప్పాక. ఇందాక మాటలో అన్నారు స్వామివారు ఎలా ఒక్కొక్కరికి ఒక్కొక్క రూపంలో కనిపిస్తారు, నాకైతే చిన్న బాలుడి రూపంలోనే కనిపించారు ఆయన. చాలా సంతోషం అండి, చాలా చక్కగా వివరించారు. మళ్ళీ మాకు ఆ భాగ్యం కలుగుతున్నాం, పునఃదర్శనం అవ్వాలని కోరుకుంటున్నాం. అందరికీ కూడా భక్తులందరికీ కూడా చిన్న ఆశీర్వచనం. ఓం సదమానం భవతిదాయ పురుషశతేంద్రియాయ శేవేంద్రియే ప్రతిష్టతే రోజన రోజమాన శోభన కళ్యాణ నవో నవో భవతి జాయమానోహ్నాం కేతుర్షిసా మే చిగ్రే భాగం దేవేభ్యో విదదాధ్యాయన్న ప్రతింద్రమాశ్చరతి దీర్ఘమాయుః సదమానం భవతి సదాయు పురుషశతేంద్రియ ఆయుష్యేవేంద్రియే ప్రతిష్టతే. ఓం శాంతి శాంతి శాంతి. सर्वे देवतानुग्रह सिद्धिरस्तु, सर्वाभीष्टफल सिद्धिरस्तु. शुभम.